కట్ చేసుకొని అది మన రూట్లో మనం మన రూట్లో మనం కొని అవతల రాని రాకపోని అవసరం లే వాళ్ళతో మనకి కొని కొంచెం నెక్స్ట్ అదే ఎందుకంటే ఈరోజు నేను మీకు నేర్పించే సబ్జెక్ట్ అట్టే తిప్పు అంటే రేపు పొద్దున అట్టే తిప్పేస్తారు. అదే అలవాటు అయిపోతుంది. అసలు కటింగ్ వచ్చినప్పుడే నేను గుర్తు రావాలా. గట్టు మీద పోయినది చూసినారనుకో మన పిల్లలు, మాకి గట్టు క్లాస్ కావాలా అంటారు. నేర్పియాలి సార్ అది గట్టు క్లాస్ కూడా. ఎందుకంటే మామూలు రోడ్స్లో డ్రైవింగ్ కొంచెం అటు ఇటు అయినా చూసుకుంటారు. అప్పుడు మూమెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. అసలు ఏం భయం అనిపించడం లేదు సార్ కదా. మన బైక్ మీద పోతున్నట్టే ఉంది నాకైతే కదా. లేకుంటే ఇంతకుముందు స్టార్టింగ్లో నాకు అడుగుతుండ్రి ఏమని అడిగారు, లెఫ్ట్ మెజర్మెంట్ చూడాలి ఎలా, ఎంత ఉన్నారని ఎలా, అది ఇది అని. ఇప్పుడు అలాంటి ఆలోచన రాదు మనిషిలో, రాదు. ఇప్పుడు ఆల్రెడీ అంటే జస్ట్ ఊరికే చూస్తూ చేస్తూ వెళ్ళిపోతుంటాం. సెకండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దీనిపైన ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా రాసేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం అంతే. బొమ్మ పెట్టింది లెఫ్ట్ మెజర్మెంట్ కోసం. ఏది జనరల్గా మనుషులు ఇట్లా పెట్టుకుంటారు కదా సార్ ఒకటి, అది లెఫ్ట్ మెజర్మెంట్ అని ఇమాజిన్ చేసుకుంటారు తర్వాత. ఇక్కడ ఇదే అట్లా ఇట్లా వేలాడడం కానీ ఉంటాయి కదా. ఏమో అసలు నేనైతే అలాంటివి ఏమి అనేది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయను. వాళ్ళ సొంత సబ్జెక్ట్తో వాళ్ళు స్టాండర్డ్ అవ్వాలి తప్ప ఇలా అది ఇది మధ్యలో అలాంటివి ఏం చెప్పను వాళ్ళకి. ఎందుకంటారా, సొంతంగా నేర్చుకున్న సబ్జెక్టు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కొంతమంది సొంతంగా నేర్చుకోలేని వాళ్ళు అట్లా పెట్టుకొని అలాంటివి పెట్టుకొని చిన్నగా ఏదో ఇంకా చిన్న ఇంప్రూవ్మెంట్ అవుతుంటారు. కానీ మనకు అలాంటి అవసరం లేదు. ఒక గైడ్ ఉన్నాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరు అవసరమైనది అడుగుతున్నారు, చెప్తున్నారు. అలాంటప్పుడు మనం అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయని అవసరం లేదు.
లెర్నర్ అయినా సరే ఆయన మరి ఎల్బోర్డ్ ఉంది కదా డాక్టరు, వాళ్ళకి డ్రైవర్ని పెట్టుకుంటే టైం సెట్ అవ్వదు సార్. డాక్టర్లకి సొంతంగా డ్రైవింగ్ ఉండాలి వాళ్ళకి. ఆ డాక్టర్ కోర్సులో అదొక సబ్జెక్ట్ వాళ్ళది, డ్రైవింగ్ నేర్చుకోవడం, డ్రైవర్గా సొంతంగా వితౌట్ డ్రైవర్గా వాళ్ళు చేసుకోవడం. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు వాళ్ళకి. డ్రైవర్ కోసం వెయిట్ చేయాలంటే వాళ్ళు ఇంకా అంత పెద్ద చదువులు చదివి వేస్ట్ అయిపోతుంది. సెకండ్ పెంచాడు. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ క్లచ్. క్లచ్ కూడా ఇది ఎట్ట వదలాలంటే ఫస్ట్ కొంచెం బాగా టెన్షన్ పడింది అన్నట్టు. అంటే మన కాలు కింద ఉన్నంత సేపు అయితే ఏం కాదని అనిపించింది. స్ట్రైట్ 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 స్ట్రైట్గా వెళ్దాం. కొన్ని స్ట్రైట్. అక్కడ ఒక ఆమెకు వచ్చింది, నీళ్ళు ఉన్నాయి దాంట్లో. సెకండ్ వేసుకోండి. ఇది లెఫ్ట్ తిప్పు. తిప్పులోనికి లైసెన్స్ ఇప్పించాలి మనం. అడిగి కృష్ణనగర్ నుంచి ఐటీసీ నుంచి మనం అట్ట బయటికి పోదాం. పోనీ ఏం కదా పోనీ. ఎస్లేటర్ వాడతారు ఇక్కడ లోకేష్ సార్? ఇక్కడ ఎస్లేటర్ వాడాలనా? లైట్గా అప్లై చేద్దాం. తిప్పు. పోనీ 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 పోనీ. ప్లస్ సెకండ్ కంటిన్యూ. అదో ఎక్సలెంట్ ఇంపార్టెంట్ కాదు చూడండి. రఫ్గా ఉండకూడదు, స్మూత్గా హ్యాండిల్ చేయాలి మనం ఎప్పుడు.
స్ట్రైట్ పోనీ ఇంకా స్ట్రైట్. అరంగుడు. ఓకే ఓకే. ప్లస్ తప్పు ప్లస్ తప్పు ప్లస్ తప్పు. అరంగుడు. రైట్ తిప్పు. పోనీ పోనీ. కంటిన్యూ. స్లో స్లో స్లో. లెఫ్ట్. తిప్పు 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 తిప్పు. ఓకే కంటిన్యూ. క్లచ్ థర్డ్. ఓకే. కొంచెం క్లచ్ పూర్తి రిలీజ్ చేయకుండా ఎక్సలేటర్ ఇస్తున్నావా సార్? అందుకని ట్రై చేస్తుంది బండి అరగొట్టడానికి. ఓకే ఓకే స్లో. ఆ పిల్లలు రోడ్ల మీదకి వస్తాడేమో చూసుకో. ఆరం కొడితే బెస్ట్. స్లో. పోనీ. స్లో. వెనక ఎవరు వస్తున్నారు? రైడింగ్ పోనీ. బయటికా సార్? పోనీ. లెఫ్ట్. నెక్స్ట్. అసలు నిజంగా ఏం భయం అనేది ఏం అనిపించడం లేదు సార్. కదా లేకుంటే చిన్న సైకిల్ బయటకు వచ్చింది. థర్డ్ గేర్ వేసి. చిన్న సైకిల్ బయటకు వచ్చినా కూడా అడ్డం వచ్చింది అనే ఒక ఫీలింగ్ అనేది. స్లో. సెకండ్.